మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. దేవరకద్ర నియోజకవర్గం బూత్పూర్ మండలంలోని తాటిపర్తి, కరిపేన, వెలికిచెర్ల గ్రామాల్లో మహబూబ్ నగర్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రచారంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మన్నె శ్రీనివాస్ రెడ్డికి మద్దతు పలికారు. సొంతంగా ఆలోచన చేసుకోండి. ఎవరు ఏం చేసిండ్రు? ఆల వెంకటేశ్వర రెడ్డి గారు ఎప్పుడు పిలిస్తే పలికే నాయకుడు. ఎప్పుడు చూసినా మీ కాన్స్టిట్యూన్సీ లోపలనే, మీ అందున్నే, ఎప్పుడు చూసినా సొంత గ్రామం ఇక్కడనే అన్నాసాగర్ గ్రామంలో ఉండి రాత్రింబవళ్ళు మీ కొరకు 6 నిమిషాలు పనిచేసే నాయకుడు. మీకు ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇవాళ కేసీఆర్ గారు ఎలక్షన్ లో ఒక్క మాట చెప్తే 10 పనులు చేసి పెట్టండి. ఇవాళ ఇంత గొప్ప నాయకుడిని మనం ఇవాళ విడనాడుకున్నామంటే ఎందుకంటే కేసీఆర్ గారు 2001 నుంచి తెలంగాణ కొరకు మన బతుకులన్నీ బాగా చేయడానికి, మన రైతులే కానీ, మహిళలే కానీ, గ్రామాల్లో ఉండే ప్రజలు బ్రతుకులు ఏ విధంగా ఉండేనో, ఒక 20 ఏళ్ల నాడు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఆ క్రమంగా ఇవాళ తెలంగాణ సాధించుకొచ్చి 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకి ఎన్ని పనులు చేసిండో అందరికి తెలుసు. మేము చెప్పడం కాదు, ప్రతి ఒక్కటి ఒక్క స్కీమ్ కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో 4 స్కీములు పెడితే మీకు మనకు 20 స్కీములు చేసింది. ఇవాళ చూస్తున్నారు. ఇవాళ మీరు ప్రతి ఊర్లో ఇవాళ మన రైతులు ఏ విధంగా బాగుపడ్డారు. తెలంగాణ ప్రభుత్వంలో ఈ 10 సంవత్సరాలు ఎంత సంతోషంగా ఉన్నారు. వచ్చిన 2014లో వచ్చిన 6 నెలలకే 24 గంటల కరెంటు ఇటు రైతులకే కాకుండా ఇండస్ట్రీస్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నడిచే ప్రతి ఒక్క పరిశ్రమకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు. గతంలో ఉంటుండే 5-6 గంటల కరెంటు ఉంటుంది, దాంతో ఉపయోగం లేకుంటుండే. ఇవాళ కరెంట్ ఇచ్చిండు, నీళ్లు ఇచ్చిండు, అదేవిధంగా రైతు బంధు పెట్టుబడి సాయం ఇచ్చిండు. ఏదన్నా అనివార్య కార్యక్రమాల వల్ల ఏదైనా అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ అయితే చనిపోయే రైతుకు కూడా ఒక్క గుంట ఉన్న 5 లక్షల రూపాయలు 8 రోజులు కాకముందే మన అకౌంట్లలో పడ్డాయి. ఇంత అంటే ఆలోచన విధానము. ఒక్క పెద్ద మనిషి ఒక కుటుంబంలో ఉన్నాడంటే కుటుంబాన్ని గురించి, నా పిల్లలు ఏంది, నా భార్య ఏంది, నా సంసారం ఏ విధంగా చేసుకోవాలి అనే విధంగా తెలంగాణ వ్యాప్తంగా మన రైతులను కానీ, ఉండే బీద ప్రజలు కానీ ఆలోచన చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారిది. ఇలా ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? ఏం ఆలోచన చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎన్ని స్కీమ్లు ఇచ్చింది ఉన్నా అవి కానీ ఏదే తాహత లేని శాత కానీ ఇలా వాగ్దానాలు ఇచ్చి ఇలా ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఒక్కసారి చూడండి. కనీసం ఉన్న స్కీమ్లు అన్ని ఇస్తున్నారా? ఇలా రైతు బంధు అందరికి పడ్డదా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. రైతులు ఇలా మీరు ఆలోచన చేసుకోండి. రైతు బంధు లేదు, కరెంటు చక్కగా లేదు, పండించిన పంట కూడా కొనడం లేదు. అదేవిధంగా ఇవాళ గొప్ప చెప్పింది షాదీ ముబారక్, ఏదైతే కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లికి వచ్చే క్రమంలో మేము ఈ ₹1,00,000 కాదు ఇంకా తులం బంగారం కూడా ఇస్తాం అని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పిండు.